హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రజెంట్ ఈ సినిమాపై సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా యూట్యూబ్లో ఏవో పెద్ద పెద్ద రివ్యూలు, మేమే మాకు ఒక 2 లక్షలు 3 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు, మమ్మల్ని మించిన తోపు ఎవడూ లేడు అనే కొంతమంది బ్యాచ్ అయితే గొక్క పెట్టి ఏడుస్తున్నారు భయ్య లిటరలీ. ఎందుకంటే ఆ లేడుపు సినిమా మీద ముందు నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈవెన్ ట్రైలర్ కూడా ఎలాంటి బడ్జ్ క్రియేట్ చేయలేదు. కానీ ఎవ్వడి ఊహలకి అందని విధంగా కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటాను కదా, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనేది ఆ డే 1 నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే డెడ్ అయిపోయిన మూవీతో కూడా డే 1 రికార్డులు కొట్టగలిగే సత్తా ఉన్న హీరో ఎవడైనా ఉన్నాడు అంటే అది ఎంటైర్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అనూహ్యంగా ఊహలకి అందని విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసిన వెంటనే ఇంత మంచి కంటెంట్ పెట్టుకొని, ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా పెట్టుకొని ఇన్ని రోజులు ఇంత లో హైప్ ఎందుకు క్రియేట్ చేస్తారా బాబు, సినిమా బాగుంది అని టాక్ ఇది బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు సోకాళ్ళు యూట్యూబర్స్, సోకాళ్ళు కొంతమంది రివ్యూస్ రాసేవాళ్ళు, రివ్యూస్ గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళు రివ్యూస్ చెప్తున్నాం అనుకుంటున్నారు కానీ రివ్యూస్ చెప్పట్లేదు, పడి ఏడుస్తున్నారు. అందులో ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ అని చెప్పి ఒక భయ్య రివ్యూ చేశాను భయ్య. మనోడు మాట్లాడిన మాటలు వింటే నాకు నిజంగా నవ్వు వచ్చింది. ఎలా మాట్లాడుతున్నాడంటే భజన భజన భజన, ఇంకా క్లియర్గా చెప్పాలంటే బానిసత్వం, ఇలాంటి పదాలు వాడాడు. భయ్యా ఒకటే చెప్తా, ఈ భజన బానిసత్వం నువ్వేదైతే ఫీల్ అవుతున్నావో నువ్వు కూడా ఖచ్చితంగా ఏదో ఒక హీరోకి బానిసవే, ఏదో ఒక హీరోకి భజన చేస్తావు. కానీ మీరేంటంటే అవి బయట పడకుండా, అంటే వ్యూస్ పోతాయి కదా, పలానా హీరోని నేను ప్రేమిస్తాను, పలానా హీరోకి నేను చేయకూడతాను, నాకు అంటే నాకు ఈ రకమైన సినిమాలు వస్తాయి, ఈ హీరో సినిమాలు వస్తాయి అని చెప్తే మీకు వ్యూస్ ఎక్కడ తగ్గిపోతాయని చెప్పి అలాంటి వాటికి ముసిగేసుకొని మీరేదో పెద్ద న్యూట్రన్స్ లాగా ఇష్టానుసారంగా మాట్లాడతారు. టు బీ ఫ్రాంక్, ఈ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ అనే వర్డ్తో పాటు కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను కూడా చెప్తున్నా, ఈ సినిమాలో కథ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తున్న ప్రతి ఒక్కడికి ఈ సినిమాలో నాకు తెలిసి తెలుగు సినిమాలో ఏ డైరెక్టర్, ఏ హీరో టచ్ చేయలేనటువంటి కొన్ని పాయింట్లు టచ్ చేశారు. సో ఆ పాయింట్లు టచ్ చేయాలంటే ఎలాంటి గట్స్ ఉండాలో తెలుసా? ఒకటి పాతబస్తీ సీన్, ఒకటి నెక్స్ట్ ఒక డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జరుగుతుంది ఇండియాలో. పక్క దేశాల నుంచి వలసలు వస్తున్నారు, ఆ వలసలు రావడం వల్ల ఏమవుతుందంటే మన ఇండియన్ మనకు ఉండాల్సిన ఆధార్ కార్డులు వేరే వాళ్ళు వీళ్ళు దొబ్బి ఇష్టానుసారంగా ఎవడబడితే ఆడు ఇండియాలో చొరబడి ఇండియాని నాశనం చేస్తున్నారని ఒక పాయింట్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు దీని గురించి కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్నారంటే ఆడైతే మరీ దారుణం భయ్య. అసలు సినిమా చూసినా లేదు తెలియదు, మా డబ్బులు వేస్ట్ అయ్యే, మీరు ఎలా సినిమా తీస్తే ఎలా? అసలు నిన్ను ఎవడైనా సరే చొక్కా పట్టుకుని లేదా ఇలా గన్న పెట్టి నా సినిమా టికెట్ తీస్తావా తీవా, నువ్వు నాకు సినిమాకి వస్తావా రావా అని ఎవడైనా అడిగాడా? నీకు ట్రైలర్ నచ్చితే చూడు, లేదా మానే. అంతేగాని ఏదో వీడిని కాళ్ళు వేళ్ళ పట్టుకొని బాబు మా సినిమా చూడు, లేదంటే వీడి గొంతు మీద కత్తి పెట్టి మా సినిమా చూస్తావా చూడవా అనే టైపులో మాట్లాడే విధంగా ఆడు మాట్లాడిన మాటలు అయితే చాలా చెత్త. అసలు కళ్యాణ్ గారి సినిమాల మీద ఏడుపు కానీ, కళ్యాణ్ గారి మీద ఏడుపు కానీ ఇది కొత్త ఏం కాదు. ఇది సినిమాల వరకే కాదు, ఆయన ఎక్కడికి వెళ్ళా సరే ఏడుపులే, ప్రతి దగ్గర ఏడుపులు ఉంటాయి. ఆ ఏడుపులో ఆయన ఇప్పుడు ఒక ఉన్న స్థానంలో నించబెట్టింది. ఎవడు ఎంత ఏడిస్తే కళ్యాణ్ గారి రేంజ్ అంత పెరుగుతూ ఉంటుంది. టు బీ ఫ్రాంక్ భయ్య, ఈడెవడు కూడా సినిమాలు ముందు ఒక మైండ్ సెట్తో వెళ్తున్నారు, ఈ సినిమాకి ఎలాగైనా నెగిటివ్ రివ్యూ ఇవ్వాలి. వీళ్ళు సినిమాలు ఎంజాయ్ చేయడం మానేశారు, సినిమాలు నెగిటివ్ చేయాలి. ఓకే, దురంధర్ సినిమా అనేది దురంధర్ 2 మొత్తం చాలా పెద్ద బ్లాక్ బస్టర్. నేను కూడా ఒక వీడియో చేశాను. ఒకటే చెప్తున్నా, ఇదే దురంధర్ సినిమా తెలుగులో పార్ట్ 1లో అదే తెలుగు హీరో కానీ తెలుగు డైరెక్టర్ కానీ తీస్తే మీ రివ్యూలు ఎలానో ఉంటాయా? పార్ట్ 1లో ఒక సీన్ ఉంటుంది, మన రణ్వీర్ సింగ్ గారి ప్యాంట్లో ఒక రౌడీ చేయబడతాడు. ఆ ఒక్క సీన్ కానీ మన పెద్ద హీరోలు ఎవడైనా యాక్సెప్ట్ చేసి ధైర్యంగా ఒప్పుకుంటే మీరు ఏ విధంగా ఆ సినిమాని చంపేశారు? సినిమా మొత్తంలో ఉన్న కాన్సెప్ట్ మొత్తం పక్కన పెట్టి ఆ ఒక్క సీన్నే పట్టుకొని పెద్ద హీరోలు ఇలాంటి క్యారెక్టర్లు చేయొచ్చా, ఇలాంటి సినిమాలు చేయొచ్చా, అది ఇదని వేసుకున్నారు కదా. ఎందుకు భయ్య? సినిమాలో చూడండి, సినిమాకి వెళ్ళావా నువ్వు ఎంటర్టైన్ అయ్యేవా లేదా, అంతే. అసలు నీకు కథ కావాలి ఏవో నొక్కేసుకొని తిప్పేసుకొని ఇది అసలు మనోడు ఇంకా టు బీ ఫ్రాంక్ చెప్తున్నట్టు అరుస్తూ నా డబ్బులు వేస్ట్ అయ్యి ఇదేంటి అదేంటి. ఒరే నీకు ఎవడరా సినిమా చూడమన్నాడు? అసలు నిన్ను ఎవడు చూడమన్నాడు? కళ్యాణ్ గారి అభిమానులకి, ఇప్పుడు కళ్యాణ్ గారి అభిమానులే కాదు ప్రతి హీరో అభిమానికి ఒకటే చెప్తున్నా, ఈ రోజుల్లో నెగిటివ్ టాక్ పడితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే డే 1 సెకండ్ షర్ట్ ఖాళీ అయిపోతుంది సినిమా. ఈవెన్ ఈ రోజుకి కూడా ఫుల్స్ పడ్డాయి అంటే దానికి కారణం ఏంటంటే పబ్లిక్ సినిమాని యాక్సెప్ట్ చేశారు. మీలాంటి నా కొడుకులు ఎవడు చేసినా చేయకపోయినా, మీలాంటి వాళ్ళు ఎంత ఏడ్చినా, ఇంకా చెప్తున్నా కదా, కళ్యాణ్ అనే ఇమేజ్ కానీ, కళ్యాణ్ అనే స్టార్డమ్ కానీ చెక్కు చెదరనది. ఇప్పుడు జస్ట్ 8 నెలల కాలంలో 3 సినిమాలు ఇచ్చాడు.
ఆ మూడులో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వచ్చేసరికి మిస్టర్ బచ్చన్ అనే సినిమా లేకుండా ఉండుంటే మాత్రం ఈ సినిమా రేంజ్ వేరేలో ఉండదు. అయినా సరే వితౌట్ హైక్స్, వితౌట్ బెనిఫిట్ షోస్, తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోస్ లేకుండానే ఈ రేంజ్ నెంబర్లో పెట్టారంటే అది ఒక స్టార్కున్న వాల్యూ. ఆ స్టార్ వాల్యూ ఎలా వస్తుంది? ఫ్యానిజంతో వస్తుంది. ఆ ఫ్యానిజం ఎవరికి ఉంటుంది? స్టార్ హీరోలకు ఉంటుంది. సో అలాంటి ఫ్యానిజాన్ని మీరేమో భజన అని, ఇదని, అదని ఏదో మాట్లాడుతున్నారు కదా. ఒకటే చెప్తున్నా, మన పెద్ద హీరోలు ఎవరైతే ప్రజెంట్ జనరేషన్లో ఉన్నారో, ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమా వచ్చింది. అది టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అంటే యూత్ని ఒక మంచిగా ఇలా చదువుకోండి, ఇలా చేయండి, ఒక కలెక్టర్కి ఒక ఇలాంటివి ఉండాలి, దేశం గురించి ఇలా ఆలోచించాలి అని ఒక చెప్పారు. ఎవడైనా దేకాడా? ఎవడు దేకలేదు. అదే చెప్తున్నా, ఫ్యాన్స్కి నచ్చే స్టఫ్ వేరే ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద కమర్షియల్ సినిమా తీసినా, ఏం తీసినా సరే, ఈవెన్ పుష్ప 2 కూడా, పుష్ప 1 గురించి మాట్లాడాను, పుష్ప 2 కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. మీరేదేదో ఊహించేసుకొని మాకు అలా కావాలి ఇలా కావాలంటే, మీరే ఒక పని చెప్తాను, డబ్బులు పట్టుకొని మీరే బ్యాగులు పట్టుకొని వెళ్ళిపోయి ప్రొడ్యూసర్లు అయిపోండి. మీకు నచ్చినట్టు మీరే డైరెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన హీరోని మీరే పెట్టుకోండి. సినిమాని సినిమాలో చూడండిరా ఎదవల్లారా. ఎందుకురా ఇంత నెగిటివిటీ? నాకు అర్థం కాదు. అంటే మొత్తం అందరికి ఒక స్క్రిప్ట్ వెళ్తుంది భయ్య, నాకు అర్థమవుతుంది. మొత్తం అందరికీ ఒక 3 లక్షలు, 1.5 పైగా ఉన్న యూట్యూబర్లు అందరికీ ఒక టైప్ ఆఫ్ స్క్రిప్ట్ వెళ్తుంది. ఈ సినిమాకి మీరు ఇలా చెప్పాలి, ఈ సినిమాకి మీరు ఎంత చెప్పాలి, సో మీకు ఇంత వస్తుంది. ప్రతి ఒక్కడు అదే చెప్తున్నాడు. సినిమాలో ఉన్న మంచి పాయింట్ గురించి ఎవడు మాట్లాడలేదు. నిన్నటి నుంచి చూస్తున్నా, సినిమాలో ఈ పాయింట్ రివీల్ చేయకూడదు కూడా ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సినిమా క్లైమాక్స్లో కానీ ఆపరేషన్ సింధూర్ గురించి టాపిక్ ఉంటుంది, పాత బస్తీ గురించి టాపిక్ ఉంటుంది, డెమోగ్రఫిక్ చేంజెస్ గురించి టాపిక్ ఉంటుంది. ఈ 3 విషయాలు తప్ప అసలు సినిమాలో కథ ఏంటి, ఇది లేదు అది లేదని వాగుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సినిమాలో మీరు చూడండి. ఈ రివ్యూలు చూసి, ఇవి చూసి, అవి చూసి సినిమాకి వెళ్ళడం ఎప్పుడైతే ఆపుతారో అప్పుడే మీరు సినిమా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు రివ్యూ చూసి సినిమా మొత్తం చదివేసి మీరేదో డబ్బులు సేవ్ అయిపోయి ఆ రివ్యూ వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, మీ డబ్బులకు బొక్క పెడుతున్నాడు, మీ మైండ్కి బొక్క పెడుతున్నాడు. ఒక రివ్యూ చెప్పేవాడికైనా ఎవరికైనా సరే ఆ సినిమా చూసేటప్పుడు ఆడొక ఆడొక మెంటాలిటీ వేరేగా ఉండొచ్చు. ఇంట్లో గొడవ అయిన తర్వాత సినిమాకి వెళ్ళొచ్చు, ఆడ ఆ టెన్షన్లో సినిమా చూడొచ్చు, లేదంటే ఆడ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని వదిలేవచ్చు, ఆ ఫ్రస్ట్రేషన్స్ ఆడ సినిమా చూడొచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ సినిమాకి ఇప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే మనకి వీస్ వస్తాయి, సో నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దాం అనే మాయలో కూడా చేయొచ్చు. అదే చెప్తున్నా భయ్య, ఒక మౌత్ టాక్ అనేది ఉంటుంది. నిన్న థియేటర్లో సెకండ్ షోకి వెళ్ళిన తర్వాత సినిమా చూస్తే న్యూట్రల్ ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే సినిమాని వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మీకు మళ్ళీ సినిమా ఎన్ని రోజుల్లో పడుతుంది ఏంటి అనేది ఎవరికి దిక్కేది కానీ తెలియదు. సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టు, 4 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ప్రజెంట్ మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీస్, ముఖ్యంగా ఫ్యామిలీస్ ఎలాంటి అభ్యంతరం లేకుండా చాలా నీట్ ఒక కమర్షియల్ సినిమాని చూడొచ్చు. మనశంకర వరప్రసాద్ తర్వాత అంత మంచి నీటి ఒక కంప్లీట్ ఒక డబుల్ మీనింగ్లు కానీ ఏవీ లేకుండా ఒక చాలా చక్కని సినిమా.